ఈరోజు నాగనూరు మండలంలోని కొల్పూరు విలేజ్లో బీసీలకి అన్యాయం జరిగిందని కొల్పూరు గ్రామంలో ఉన్న అన్ని కుల బీసీ సంఘాల నాయకులు ఈరోజు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ఎవరికే కానీ రిజర్వేషన్లు కల్పిస్తే చదువుతో పాటు అన్ని విషయంలో ప్రతి వ్యక్తికి కంపల్సరీ చదువుకున్న తర్వాత ఒక మార్కులు ఎట్లా ఇంపార్టెంటో అదేవిధంగా ఎలక్షన్కి వచ్చిన తర్వాత రిజర్వేషన్ కంపల్సరీ. ఈ రిజర్వేషన్ బీసీలో 1-2 కులాలు కావు. ఈ బీసీ అనగానే ముదిరాజులు ఉంటారు, గొల్ల కుర్మలు ఉంటారు, గౌడ్స్ ఉంటారు, సాకలి ఉంటారు, అంటే కులాలు ఉంటాయి. ఒక కులములో ఒకే కులం ఉంటుంది, ఆ కులంతో పాటు రెండో కులం ఉంటుంది. బీసీ అనగా మొట్టమొదటికి గుర్తుకొచ్చేది దాదాపు 10 నుంచి 20 కులాలకు బీసీ అని ఇచ్చినప్పుడు మాకు నిలబడాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఎప్పటి నుంచో మీరే రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారే 42% రిజర్వేషన్ కావాలని మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఆల్రెడీ రాష్ట్రపతికి పంపించినాం, రాష్ట్రపతి దగ్గర ఉన్నారు, కేంద్రంకి అన్నారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా మాకు ప్రభుత్వాలతో అవసరం లేదు. మేము కోరేది ఏంటంటే ఒక బీసీలము మాకి కూడా రాజకీయ అవకాశం ఇవ్వండి, బీసీలకి రిజర్వేషన్ పెంచితే బాగుంటుంది. అంతేగాని బీసీ రిజర్వేషన్ గవర్నర్ దగ్గర పెట్టి కాసి ఈ సడల్లా ఈ మనకి ఈ విధానంగా రిజర్వేషన్ లేకపోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు చాలా మండిపడుతున్నారు. కాబట్టి ఈ 10 రోజుల్లో హైకోర్టులో వేసినారు కాబట్టి కోర్టు కూడా కంపల్సరీ 10 రోజుల సమయం తీసుకుంటుంది. ఈ 10 రోజుల లోపల ఆ 42% రిజర్వేషన్ వస్తే బాగుంటుందని ప్రతి బీసీ సంఘాల నాయకులం కానీ ప్రతి గ్రామాల మాగనూరు కానీ అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రతి బీసీ సంఘాల నుంచి మాకు వస్తే తీపి కబర్ అందుతుందని మా ఎదురు చూపు మీ 2 రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉంటామని కూడా మేము మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తాం. కాబట్టి 42% రిజర్వేషన్ చేయాలి, మీరు చేశారన్న నమ్మకం కూడా మాకుంది, చేయాలని చూస్తాం. ఒకవేళ నెగిన చేయలేదంటే రాబోయే ఎలక్షన్లో మీకు బీసీలు ఏ విధంగా అనుకూలంగా ఉంటారో దాని రిజల్ట్ మీరే చూస్తారని కూడా మీకు చెప్తూ నా ఒక 2 అవకాశాలు ఇచ్చిన మాట్లాడిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదములు.